విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపగుంట పినగాడి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రోడ్డుకు జరిగిన నష్టం భారీ వాటర్ పైప్లైన్ పగిలిపోవడం వల్లనేనని అధికారులు వివరించారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్షంపై మండిపడిన ఆయన రోడ్డు నిర్మాణ సహా అభివృద్ధి అంశాలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ఇమీడియట్ గా నేను ఎంక్వైరీ చేసి ఎందుకు అలా జరిగిందంటే అధికారులు ఫోటోలు తీసి మరి చూపలేకపోయినా ఎవరిని క్షమించేది లేదు. ఈ రోడ్డు వేసిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ సూపర్వైజింగ్ చేస్తా ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో మీడియా మిత్రులు ఈ రాజకీయాలు నాకే బాధ అనిపించింది. రాజకీయాలు ఇంత దరిద్రంగా చేయాలా, ఇంత దారుణంగా మాట్లాడాలా అని చెప్పుకోవాలి. ఆ స్థాయి పైప్ లైన్ పగిలితే ఏమాత్రం డ్యామేజ్ అవుద్దో మీకు వాళ్ళకి అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే డెఫినెట్గా తప్పని చెప్పాలి. అదే ముందు రోజు నేను ఇక్కడ డిఎస్సి గురించి చూశాను. 3 రోజులు రిలే నిరాదీక్షలు చేశాం. డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని స్వయంగా ఆ మంత్రి మా ప్రభుత్వం మమ్మల్ని ఛాలెంజ్ చేసింది. రండి, ఎక్కడికి వస్తారో కూర్చుందాం, డిబేట్. మేము మీరు డి అంటే మేము డి అంటే మీరు వెనక తగ్గిపోతారు. మీకు దమ్మున్నా ధైర్యం ఉన్నా మీరు కానీ మీ నాయకులకు కానీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ విషయం మీద డిబేట్కి మేము రెడీ. అసెంబ్లీలో కానీ బయట కానీ రండి. భూమి బొక్కెట్టేసాం, బద్దలు కొట్టేసాం అని చెప్పి కబుర్లు చెప్పే మీరు అంత బద్దలు కొట్టేస్తే, అంత ఇరిసి పోగులు పెట్టేస్తే